హైలైట్ ఏంటంటే జిమ్ రాజ్ మనోళ్ళు వేరే దేశం మట్టి మీద బతకనికి పోతా ఉంటే వేరే దేశం వాళ్ళు మన గడ్డ మీదకి వచ్చి మరి మన మట్టిని ముక్తురు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మన మట్టిలో ఉన్న పౌరుషం. సో రీసెంట్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక డిఎం వచ్చిండే ఫ్రమ్ శాంతను బ్రదర్, హీస్ ఫ్రమ్ స్పెయిన్. ఆయన కాంటాక్ట్ అయ్యి మీ అక్కడకి వద్దాం అనుకుంటున్నా ఎక్స్ప్లోర్ చేయనీకి అంటే ఆబ్వియస్ గా మనకి తెలిసిందే అతిథి దేవో భవ, ఎనీ టైమ్ ఎనీ డే విల్ బి ఆల్వేస్ వెల్కమ్డ్ విత్ రెస్పెక్ట్ అని చెప్పుండే. ఇక బాయ్ ఆ మాటలిని ఖుష్ అయ్యి మన అక్కడకి వచ్చిండే నిన్న. ఇక మన పైల్వాన్లందరూ ఒక కాడ అసెంబుల్ అయ్యి ఇక మన ట్రెడిషనల్ వర్కౌట్స్ ఎట్లుంటాయో చూపించుడు స్టార్ట్ చేసినాం. ఇక నేను కూడా అక్కడలో కాలు పెట్టి మస్తు రోజులైంది నా షోల్డర్ ఇంజురీ వల్ల. ఇక బాయ్కే కాదు నాకు కూడా పులుసు కారిపోతుంది ఈ రోజు. ఇక వార్మప్ లే వర్కౌట్ లెక్క ఉంటాయి అనమాట. రెస్ట్ ఉండదు ఏముండడు, గుద్దుడే గుద్దు. ప్రతి పైల్వాన్ మెహనత్ చేసిన తర్వాత సరౌండింగ్స్ ని సాఫ్ చేస్తారు. ఎందుకంటే మేము అందరం గుడి లెక్క భావిస్తాం కాబట్టి ప్లేస్ తెలుసు కదా మన ఫస్ట్ టైం మట్టిలో ఎవరు దిగాలన్నా హనుమంతునికి ఇక మన మట్టిని పూజ చేయాలని. కానీ ఆ ఫ్రేమ్ లో ఆరా చూడురు ఎట్లుందో చూస్తే ఏముంది ఒకసారి వినుర్రి. ఎట్లుంది గూస్ బంప్స్ వచ్చినాయిలే. అందరు పైల్వాన్లు సరసంకా తేలు పెట్టుకొని మట్టిలో దిగిరు. ఒక్కొక్క పైల్వాన్లు టైమింగ్ లా స్ట్రెంత్, ఎజిలిటీ, స్పీడ్, కంట్రోల్, కామ్నెస్ అన్ని ఒకేసారి ఆ కుస్తీలా చూపిస్తా ఉంటే కెమెరామెన్ ఆ షాక్ లా షూట్ చేయడం మర్చిపోయి చూస్తూనే ఉండు ఆ మ్యాచ్. ఇక మన భయ్య అయితే కింద కూర్చుండిపోయిండు, ఇదేం రా బాబు ఇంత వైల్డ్ ఊరు అని చెప్పి. ఇక ఒక్కొక్క పైల్వాన్లు పైల్వాన్లని ఎందుకు పిలుస్తారో చేతల్లో చూపించిరు. ఇక మన ఫారినర్ భయ్యకు కూడా టెక్నిక్లు చూపించిరు. కానీ సంకల పోరోని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని కింద వండబెట్టిరు. ఇక నేను లంగోడి తెచ్చుకోడు మర్చిపోయినా అని చెప్పి నన్ను బహిష్కరణ చేసిర్రు, మీద నుంచో పెట్టి ఆడుకోండి. ఇక అతిథికి రెస్పెక్ట్ ఇచ్చుడు మన కల్చర్ లోనే ఉంది. ఇక మన కల్చర్ నిభాయించి ఇక అందరం కలిపి ఒక ఫోటో దిగినాం. బాయ్కి మంచి మెమరీ ఉంటుంది అని చెప్పి. ఇక నేను ఎప్పుడు ఇండియాకి వచ్చినా మళ్ళా పక్క ఇక్కడ విజిట్ చేసే పోతా అని చెప్పిండే. చలో ఇక ఫిర్ మిలేంగే అని చెప్పి అందరం జై శ్రీరామ్ చెప్పి రైట్ అయిపోయినాం.